లెమన్ రైస్, నిమ్మకాయ పులిహోరకి ఈ రైస్లో 2 నిమ్మకాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ క్వాంటిటీ ఆయిల్ వేసుకున్నాక ఇది హీట్ అయ్యాక 1 కప్ వేరుశనగ, ఇవి ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, 3 ఎండుమిర్చి వేసుకోవాలి, 4 కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి, 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకున్నాక ఇది బాగా వేగిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. ఈజీ వేలో చాలా సింపుల్గా ఇప్పుడైతే మనకి లెమన్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా తినచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ పల్లీలు వేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.